ఓం విఘ్నేశ్వరాయ నమః సరస్వత్యై నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ హరి ఓం తత్సత్. మా పురాణ అమృతానికి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటిది పంచభూతముల గురించి. పంచభూతములు అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ ఐదుని పంచభూతములు అంటారు. అసలు భూతము అంటే ప్రాణి అని అర్థం కూడా ఉంది. భూతనాథుడని, భూతములని ఇట్లా అంటాం కదా. ప్రాణి అని కూడా అర్థం ఉంది. ఇంతకీ ఈ పంచభూతముల యొక్క కథ ఏమిటి? అసలు పంచభూతాలంటే ఏమిటి, వాటి యొక్క ఉనికి ఏమిటి, వాటి యొక్క సంగతి ఏమిటో మనం కొంచెం చర్చించుకుందాం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి పంచభూతములు అంటారు. అంటే ఈ పంచ ప్రాణాలు అన్నమాట. ఇవి కూడా ప్రాణులు అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటివి ఈ పంచభూతాలు. ఇప్పుడు ఆకాశం ఉన్నది చూడండి. ఈ ఆకాశం అనంతం. అసలు ఎన్ని కోట్ల మైళ్ళు దూరం వెళ్ళినా కానీ దాన్ని అంతు ఎవ్వడు చూడలేడు. అంచు చివర లేదు, తుది లేదు, మొదలు లేదు అన్నట్టుంటుంది. విశాలమైనటువంటిది ఈ ఆకాశం. ఎంత విశాలం అంటే దానికంటే విశాలమైనది కోటి లేదు, దానితో సరితూగేటువంటిది లేదు. అది ఆకాశం యొక్క ప్రత్యేకత. అలాగే వాయువు కూడా అంతే. వాయువు కూడా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది వాయువు. ఈ వాయువు గట్టిగా గాలి వీచినప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకు ఒరిగిపోతాయి. అలాగే ఆ గాలి ఒక్కొక్కసారి గాలి వేయనప్పుడు మనం ఉక్కిరి బిక్కిరై సతమతమవుతూ ఉంటాం. అలాగే గాలి కూడా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఒక పంచభూతములలో ఒకటి. అలాగే అగ్నిదేవుడు, అగ్ని కూడా అంతే. ఈ అగ్ని దహించడం మొదలు పెడితే పచ్చిగా ఉన్నటువంటి అడవులు సైతం దగ్ధమైపోతాయి. ఆ అగ్నికి ఇక కోపం వస్తే ఏం జరుగుతుందో కూడా ఏమి తెలియదు. ఎలాంటిదైనా మాడి మసి చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి అగ్నికి ఉన్నది. అలాగే జలం అంటే నీరు. నీటికి కూడా అమోఘమైనటువంటి శక్తి ఉన్నది. అది మనం వేసవికాలం గుక్కెడు నీళ్లు దొరక్కపోతే దాహానికి డీహైడ్రేషన్ అయిపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ నీరు బాగా ఎక్కువైపోతే వరదల్లో మునిగిపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రాణం పోయగలదు, ప్రాణం తీయగలదు. అలాగే భూమి, ఈ భూమాత మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అసలు భూమి లేకపోతే మనిషే లేడు కదా. ఈ భూమి మీద చక్కగా పంటలు పండించుకుంటూ అందమైన దృశ్యాలు చూస్తూ భూమి ఆధారంగా చేసుకుని మనం బ్రతుకుతున్నాం. ఈ పంచభూతాలను ఆధారముగా చేసుకొని మానవుడు బ్రతుకుతున్నాడు. కానీ ఈ పంచభూతాల గురించి ఏమాత్రమైనటువంటి సరైనటువంటి అవగాహన మన మనుషులకు లేదు. అందుచేతనే ఈ పంచభూతాలను నిర్లక్ష్యం చేయటం అలా జరుగుతుంది. ఇవి సాక్షాత్తు భగవత్ స్వరూపాలు, అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటివి. అంటే అవి సాక్షాత్తు భగవత్ స్వరూపాలే. ఎవ్వరూ చేయలేనిటువంటి పనులు అవి చేస్తున్నాయి కాబట్టి అవి కూడా భగవత్ స్వరూపాలే అని మన పురాణాల్లో మన ఋషీశ్వరులు ఈ పంచభూతాలని ఆరాధించండి అని మనకు చెప్పడం జరిగింది. కానీ కొంతమంది ఈ పంచభూతాలని ఆరాధించడం తప్పు అని చెప్తూ ఉంటారు. వాస్తవానికి పంచభూతాలు లేకపోతే మనిషి మనుగడ లేదు కాబట్టి పంచభూతాలను ఆరాధించడమే సరి అయినటువంటి పద్ధతి.
ఉదయాన్నే మనం లేవగానే ఈ పంచభూతాలకి నమస్కారం చేయమన్నారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఓ పంచభూతములారా, మీ దయ వల్ల నేను బ్రతుకుతున్నాను, నన్ను చల్లగా కాపాడి రక్షించండి అనేటువంటి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేయటం మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటామో ఆ పంచభూతాల మీద గౌరవం పెరుగుతుంది, భక్తి భావన పెరుగుతుంది. అప్పుడు వాటిని చక్కగా చూచుకునేటువంటి అవకాశం మనకి కలుగుతుంది. ఇంటర్నల్గానే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వాటి మీద గౌరవం, వాటిని సక్రమంగా వినియోగించుకునేటువంటి అవకాశం మనకి కలుగుతుంది. ఇప్పుడు భూమికి కోపం వస్తే, భూకంపం వచ్చిందంటే ఎక్కడ లేని పెద్ద పెద్ద పట్టణాలు సైతం కొన్ని వందల కిలోమీటర్ల అడుగుకి వెళ్ళిపోయి సర్వనాశనం అయిపోతుంది. అందుచేత ఈ పంచభూతాలని మనం భగవంతుడిగా భావించి పూజించాలి. అలా ఎవరైతే పూజిస్తూ ఉంటారో, గౌరవభావంతో పూజిస్తూ ఉంటారో వాటికి హాని చేయడానికి వెనకాడతారు. ఎప్పుడైతే భగవంతుడు అనేటువంటి దృష్టి మనకి కలిగిందో, భగవంతుడు అనేటువంటి వాడు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడికి ఎవడు హాని చెయ్యడు కాబట్టి అలాంటి సద్భావన మన పిల్లలలో, మనలో కలగడానికి అవకాశం ఉంటుంది. అందుచేత భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం వీటి యొక్క ప్రత్యేకతల గురించి మనం ఒకసారి ముచ్చటించుకుందాం. భూమి లేకపోతే బ్రతకలేం, అది మనకు తెలిసింది. అలాగే నీరు లేకపోయినా బ్రతకలేం. నీరు లేకపోతే మనం బ్రతకలేం. నీరు ఎక్కువైపోయినా బ్రతకలేం. అలాగే అగ్నిదేవుడు కూడా అంతే. అగ్ని కూడా అంతే. ఉండవలసినంత మన శరీరంలో వేడి ఉంటే ఉండగలుగుతాం, కావలసినంత వేడి ఉంటేనే మనం వంట చేసుకోగలుగుతాం. ఆ అగ్ని కూడా పరిమితంగా ఉన్నప్పుడే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక అడవి తగలడిపోతుంది అనుకోండి, పెద్ద అడవి తగిలడిపోతుంది, మనం ఆ అగ్ని మనకి దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడదు. ఇంకా నష్టం కూడా జరుగుతుంటుంది. ఆ చెట్లన్నీ కాలిపోతాయి, కలపంతా పాడైపోతుంది, ఇలా నష్టం కూడా జరుగుతుంది. అందుచేత ఇవి శక్తి కలిగినటువంటి ప్రాణులు కాబట్టి వాటిని జాగ్రత్తగా మనం చూసుకోవలసినటువంటి బాధ్యత, వాటిని గౌరవించాలి, పూజించాలి అనేటువంటి భావన మనలో ఎక్కువగా పెరిగిపోవాలి. అలాగే వాయువు కూడా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. వాయువు లేకపోతే 5 నిమిషాలు కూడా మనం జీవించలేం. ముక్కు మూసుకుంటే 5 నిమిషాల్లో ప్రాణం పోతుంది. ఆక్సిజన్ లేకపోతే చనిపోతాం. అందుచేత ఈ ఆక్సిజన్ అనేటువంటిది, గాలి లేకపోతే ఎంత నష్టం జరుగుతుందో, అసలు మనుగడే లేకుండా పోతుంది. అందుచేత మనం బ్రతకడానికి ముఖ్యమైనటువంటివి ఈ పంచభూతాల్లో గాలి కూడా ఒకటి కదా. అందుచేత మన జీవనానికి ఆధారమైనటువంటి వాటిని మనం పూజించడం తప్పు ఎలా అవుతుంది? అంచేత వాయువును కూడా పూజించాలి. అలాగే ఆకాశం అంటే ఎన్ని ఉన్నా ఉండడానికి అవకాశం ఇచ్చేది ఆకాశం. ఆకాశానికి అనంతం, అది పరమాత్మ సమానమైనటువంటిది. ఆకాశం అంటే పరమాత్మతో సమానమైనటువంటిది. ఆకాశం అంటే దానికి అంతు లేదు, మొదలు లేదు, చివరు లేదు. అలాంటి అద్భుతమైనటువంటి ఆకాశాన్ని కూడా మనం పూజించవలసినటువంటి అవకాశం ఉంది. అందుచేతనే ఈ పంచభూతాలని మనం ప్రతిరోజు నిత్యం పూజించాలి అని మన ఋషీశ్వరులు చెప్పడం జరిగింది. ఆ ఋషీశ్వరులు చెప్పినటువంటి సాంప్రదాయాన్ని మనం పెద్దలు నేర్చుకొని మన పెద్దలు పిల్లలకి చెప్పాలి. ఇలా వంశపారంపర్యంగా చెప్పినట్లయితే భూమిని జాగ్రత్తగా చూసుకుంటాడు, నీటిని జాగ్రత్తగా వాడుకుంటాడు, అగ్నిని జాగ్రత్తగా వాడుకోవటం, వాయువుని చక్కగా కలుషితం చేయకుండా కాపాడుకోవటం, ఇవన్నీ కూడా చేయడానికి
పిల్లలలో ఒక అద్భుతమైనటువంటి అవగాహన రావడానికి ఇవి పూజించదగినటువంటి వస్తువులు, పూజించవలసినటువంటివి అనేటువంటి ఆ భావన వాళ్ళలో కల్పించాలి. పూర్వం ఇలాగే ఉండేది. గురుకులాలు ఉండేవి. ఆ గురుకులాల్లో గురువులు అనేటువంటి వారు వీటి గురించే విద్యార్థులకు చెప్పడం జరిగేది. 15 సంవత్సరాలు వచ్చేదాకా విద్యాభ్యాసం అలా చేయడం జరిగేది. అందుచేతనే పూర్వీకులు చాలా ఆనందంగా హాయిగా బ్రతకగలిగారు. కానీ ఇప్పుడు సైన్స్ 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 అనే పేరు మీద ఆ సైన్స్లో భగవంతుడి గురించి చెప్పకుండా సైన్సే చెప్పడం వల్ల విద్యార్థులలో ఈ పంచభూతాల మీద చులకన భావన ఏర్పడుతూ ఉంది. ఎప్పుడైతే వాటి గురించి చులకన భావన ఏర్పడిందో వాటిని పరిరక్షించడం అట్లా ఉంచి పాడు చేయడానికి కూడా వెనుకాడ. అందుచేతని మన పూర్వీకులు చెప్పినటువంటి విధానాన్ని మన టీచర్లందరూ కూడా గ్రహించి వాటిని పిల్లలకు చక్కగా అర్థమయ్యేలాగా భక్తి భావంతో చెప్పినట్లయితే మన దేశం యొక్క భవిష్యత్తు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకొక అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే మన దేహంలో ఉన్నటువంటివి కూడా పంచభూతాలు. బయట ఉన్నటువంటివి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఎలా అయితే బయట ఉన్నాయో మన శరీరంలో ఉన్నటువంటివి కూడా అవే అనేటువంటి సత్యం. ఇది జ్ఞానం. ఇది ఆత్మజ్ఞానమునకు సంబంధించినటువంటి విషయం. మనలోనే పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలతోటే మన శరీరం నిర్మాణం అయింది. ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, విద్యార్థులు తెలుసుకోవలసినటువంటి విషయాలు. ఏమిటయ్యా పంచభూతాలతో మన శరీరం నిర్మితమైంది అంటే ఎట్లా తెలుసుకోవడం అంటే, భూమి అంటే ఈ మాంసము, ఇదంతా ఎముకలు, ఇవంతా కూడా భూ సంబంధమైనటువంటి మెటీరియల్. అలాగే జలము అంటే మన లోపల ప్రవహించేటువంటి రక్తము కానీ మనం తాగేటువంటి నీరు కానీ అదంతా కూడా జలము, భూమి జలం. అగ్ని, అగ్ని అంటే మనకి 98.5 డిగ్రీల ఫారెన్హీట్ డిగ్రీస్ మనకి ఉండాలి. ఆ వేడి ఉంటేనే మనం జీవించగలుగుతాం. ఆ వేడి లేకపోతే మనం జీవించడానికి అవకాశం లేదు. అంటే అగ్ని కూడా మనలో అంతర్గతంగా ఉన్నది. ఆ తర్వాత వాయువు, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇది లేకపోతే మనిషి మనుగడ లేదు. వాయువు కూడా మనలో ఉంది. ఇకపోతే ఆకాశం. ఆకాశం అంటే మన ఖాళీగా ఉన్నటువంటి పొట్ట ఆకాశం. ఊపిరితిత్తులు ఖాళీగా ఉంటాయి, అవి కూడా ఆకాశం. ఆకాశం కూడా మనలో ఉన్నది. మనం పీల్చుకోవడానికి, గాలి పీల్చుకోవడానికి ఊపిరితిత్తులు ఖాళీగా ఉంటేనే మనం గాలి పీల్చుకోగలం. అలా కాకుండా ఊపిరితిత్తుల్లో శ్లేష్మం ఎక్కువగా చేరిపోయినప్పుడు మనం గాలి పీల్చుకోలేక నానా రకాలుగా అవస్థలు పడుతూ ఉంటాం. గాలి సరిగా పీల్చుకోకపోతే మన యొక్క రక్త ప్రసరణ సరిగ్గా జరగక మన జీవన విధానం చాలా అస్తవ్యస్తంగా ఉండి అనారోగ్యం పాలైపోతుంది శరీరం. అంచేత ఆకాశం కూడా చాలా అవసరం. పొట్ట ఖాళీగా ఉంటే దాంట్లో ఆహారం వేస్తాం. ఆ ఆహారం జీర్ణం అవ్వడానికి అగ్నిదేవుడు సహకరిస్తాం. ఆ అగ్నిదేవుడు సహకరించిన తర్వాత జీర్ణమైన ఆహారం రసంగా మారి, శక్తిగా మారి మనకి శరీరానికి పని చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఇదంతా ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేటువంటిది బాగా ఆలోచిస్తే ఆ భగవంతుడు దయ వల్లనే జరుగుతుంది, లేకపోతే జరగదు అనేటువంటిది క్లియర్గా మనకు ఋషీశ్వరులు మన గ్రంథాల్లో చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక పదార్థం ఏదైనా ఒక పెట్టెలో వేసి అలా బాక్సులో వేసి మూత పెట్టండి. అంతెందుకు, పిల్లలందరికీ బాగా తెలుసు. అన్నం పట్టుకెళ్తారు క్యారేజ్ మధ్యాహ్నం తినటానికి. మధ్యాహ్నం తినకుండా వాళ్ళు ఏదో ఒక ఆటంకం వచ్చి తినకపోతే సాయంత్రం ఇంటికి వచ్చేప్పటికి ఆ బాక్సులో అన్నం ఏమైపోతుంది, పాడైపోతుంది, వాసన వస్తుంది,
తినడానికి పనికిరాదు. ఆ బాక్సులో ఉన్నటువంటిది పాడైపోయింది. అలా కాకుండా మనం పొట్టలో వేసింది ఏమవుతుంది? జీర్ణమై అది మనకి శక్తిగా మారుతుంది. మన పొట్టలో ఎంత వేసినా అది జీర్ణమైపోతుంది. ఈ ప్రక్రియ అంతా ఎవరు చేస్తున్నారు? నీకు ఆకలేస్తుంది, గబగబా అన్నం తినేస్తున్నావు. అన్నం తినేసిన తర్వాత లోపల జీర్ణ ప్రక్రియను ఎవరు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది భగవంతుడు అంటే ఎక్కడున్నాడు ఏమిటో. మనలో ఉన్నటువంటి జఠర అగ్నిదేవుడు దాన్ని జీర్ణం చేయటం వల్ల అది జీర్ణమై రసమై రక్తమై మన శరీరాన్ని కాపాడుతుంది. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేనివల్ల జరుగుతున్నాయి? ఈ పంచభూతముల దయ వలన జరుగుతుంది. అందుచేత ఈ పంచభూతములను పూజించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని మన పిల్లలకి మనం నేర్పినట్లయితే ఇది ఆత్మకు సంబంధించిన జ్ఞానం. అలాగే ఈ పంచభూతాలు ఎలా ఏర్పడినాయో మన ఋషీశ్వరులు ఏనాడో చెప్పారు. ఆకాశం నుండి వాయువు పుట్టింది, వాయువు నుండి అగ్ని పుట్టింది, అగ్ని నుండి జలం పుట్టింది, జలం నుండి భూమి పుట్టింది అని ఇలా ఒకదాని నుంచి ఒకటి పుట్టుకుంటూ వచ్చాయని చెప్పారు. అది చాలా పెద్ద ప్రక్రియ. అలా కాకుండా ఈ పంచభూతాలు మరలా ఒక్కొక్క భూతము